నమస్తే అండి. రైతు సోదరులందరికీ నమస్కారం, రైతన్నలకి నమస్కారం. నా పేరు సుధాకర్, సింబాయోటిక్ కంపెనీ ఎంప్లాయీ. నేను మీరందరూ కూడా ఉప్పుటూరు రైతులు కదండి. ఉప్పుటూరు రైతులు. ఈ ఉప్పుటూరు గ్రామం వచ్చేసి పర్చూరు మండలం కిందకి వస్తుంది, బాపట్ల జిల్లా కిందకి వస్తుంది. రైతు సోదరులారా, మీ ఉప్పుటూరు విలేజ్ లో ఉన్న రైతులు దాదాపు 90% రైతులు మాది సింబాయోటిక్ కంపెనీ వారిది డబుల్ గార్డ్ 500 ml ఎకరాకి ఈ మందు వాడారని తెలిసింది. 90% రైతులు వాడారండి. మీ ఊరు రైతులందరూ వాడారా? సార్ చెప్పండి, మీ పేరేంటండి? శ్రీనివాసరావు గారు. మీరు డబుల్ గార్డ్ వాడారా? ఎన్నిసార్లు వాడారు? 2 ట్రిప్పులు వాడారా? 2 ట్రిప్పులు వాడాలా? 2 ట్రిప్పులు వాడారు, అయిపోయింది. ఎలా ఉందండి చేను మీది వాడిన తర్వాత? బాగానే ఉందండి. ఏమేమి ఫలితాలు కనిపించినాయి మీకు? చిట్టాకులే కొద్దిగా చిన్న చిన్న గనుపులు. ఈ ముడత మీద గానీ తామర పురుగు నల్లి ఏం తాగలే. ఇప్పుడు తాగలేకపోతేనే రెండోసారి వేసింది. అవన్నీ కంట్రోల్ అయింది, రెండోసారి వేసారా? బాగుందా ముందు? సార్ మీ పేరు? మీరు పేరు కూడా శ్రీనివాసరావు. మీది కూడా ఉప్పుటూరే. ఓకే, మీరు వాడారా డబుల్ గార్డ్ అనే మందు? చూపించండి. డబుల్ గార్డు ఎన్నిసార్లు వాడారు? 2 సార్లు వాడారు. ఎన్ని ఎకరాలకు వాడారు? 3 ఎకరాలకి 2 సార్లు వాడారు. వెళ్తా ఉన్న ఫలితాలు బాగున్నాయా? బాగుందా? సార్ మీ పేరు? శ్రీహరిరావు గారు. మీరు ఎన్నిసార్లు వాడారు? 2 సార్లు వాడారు. డబుల్ గార్డ్ ఇంతేనా? పేరు చూపించండి. రైట్. ఈ డబుల్ గార్డ్ అనే మూడు మీరు ఈ గ్రామంలో 2 సార్లు. సార్ ఎలా ఉంది ఫలితం? ఎలా ఉంది డబుల్ గార్డ్? దగ్గర కొమ్మలు మనకి బాగా ఫ్లవరింగ్ రావాలన్నా, మనకి గ్రోత్ ఎక్కువ రావాలన్నా, బాగా చిట్టి ఆకులతో చిన్న చిన్న కొమ్మలతో బాగా నీట్ గా ఉంది. ఓకే, నల్లి తామర పురుగు ముడత అదేం లేదు. మొత్తం కంట్రోల్ అయిందా? అసలు లేవా? కంట్రోల్ అయింది పూర్తిగా. అది వాడక ముందు ఉందా? వాడక ముందు ఉంది. ఇది వాడినాక ఈ కంట్రోల్ అయ్యి గ్రోత్ గానీ మనకి చేను కానీ కలరే వైన్ వచ్చేసిందా? ఓకే. కాయ సెట్టింగ్ గానీ కాయ సెట్టింగ్ కూడా అయిందా? ఈ ముందు వాడిన తర్వాత కాయ సెట్ అయింది. చూపిద్దామా క్వాలిటీ? ఒకసారి దగ్గరగా క్లోజ్అప్ రండి. ఈ కాయ అంతా మీరు ఏ మందు వాడిన తర్వాత వచ్చిందండి? మీరు చూసినట్టయితే ఇక్కడ ఇది కొమ్మ అంచు చివర కూడా మనకి కాయ వచ్చింది. ప్రతి కొమ్మకి అంచుతో సహా కాయలు పూతలు రావడం జరిగింది. ఈ విధంగా కాయ సెట్ అయింది. బాగా కలర్, మంచి కలర్ వచ్చింది. చేను కూడా మంచి కలర్ వచ్చింది, నలుపు వచ్చింది. చెప్పారు ఈ ముందు గురించి? చెప్పామండి. ఈ విధంగా కాయ చూపించండి, దగ్గరికి క్లోజ్అప్ లో చూపించండి కెమెరా. ఈ కాయ అంతా కూడా మీరు డబుల్ గార్డ్ వాడిన తర్వాత సెట్ అయిందేనా? సెట్ అయింది. ఎందుకంటే డబుల్ గార్డ్ లో ఏమేమి ఉన్నాయంటే రైతు సోదరులు మీరు అందరూ చూశారు, మళ్ళీ ఒకసారి చెప్తున్నాను. ఇది 500 ml ఎకరాకి, 1/2 లీటర్ ఎకరాకి డబుల్ గార్డ్ అనేది. ఇందులో పురుగుకి ఉంటది, నల్లికి ఉంటది ముందు, తామర పురుగుకి ముందు ఉంటది. ఇందులో వచ్చేసి పై ముడతకి కింద ముడతకి ముందు ఉంటది. ఇందులో పూతలు రావడానికి ఉంటది. వచ్చిన పూత రాలిపోకోకుండా న్యూట్రిన్స్ ఉంటాయి. రాలిపోకుండా పూత పిందె కట్ అవడానికి ఉంటది. పిందె కట్ట ఈ విధంగా కాయ సెట్ అవడానికి, దగ్గర రండి ఒకసారి. కాయ చూసారు ఎలా సెట్ అయిందో? తలకొచ్చేసింది. ప్రతి కొమ్మ తల వరకు కూడా కింద నుంచి పైదాకా కాయ సెట్ అయింది. కాయ సెట్ అవడానికి, చేరు నలుపు రావడానికి, దగ్గర గనుపులు రావడానికి, ప్రతి గనుపుకి 4-5 పూతలు. ఒకసారి దగ్గర రండి, కాయ దగ్గర రండి. ఇది చివర కొమ్మ తలంచు ఎన్ని పూతలో చూడండి. ప్రతి గనుపుకి కూడా పూతలు ఈ విధంగా వస్తా ఉంటాయి. మనకి డబుల్ గార్డు వాళ్ళతో చూడండి ఈ విధంగా ఈ పూతలు, ప్రతి గనుపుకి పూతలు చూడండి. దగ్గర చూడండి. ఇదంతా ఒక గనుపుకి ఎన్ని పూతలు వస్తున్నాయో ఇక్కడ చూడండి. ఒక్క గనుపుకి ఎన్ని పూతలు వస్తున్నాయో ఈ విధంగా పూతలు వస్తా ఉంటాయి. వచ్చిన పూత రాలిపోకోకుండా కాయ సెట్ అయిపోతుంటది. దీని ప్రత్యేకత ఎందుకంటే ఇన్ని న్యూట్రియంట్స్ కూడా ఉంటాయి కాబట్టి. ఇది డబుల్ గార్డు ప్రతి రైతు వాడుకోవాల్సిన మందు. ఇప్పుడు కాదు, ఎప్పుడైనా సరే, ఎన్నిసార్లు అయినా సరే, ఏ పంటకైనా సరే. ఈ పంట ప్రభుత్వం కదా, ఏ పంటకైనా సరే వాడుకోదగ్గ మందు. మీరందరూ కూడా 2 సార్లు వాడినందుకు మీ అందరికీ ధన్యవాదాలు. సురేష్ చెప్పాడు. మీ ఏరియాలో మా ఎంప్లాయీ సురేష్ చెప్తే మీకు గారు చెప్పారు. మీ చేను వచ్చి చూస్తా ఉంటాడా సురేష్? ఎప్పుడు కావాలంటే అప్పుడు, ఎప్పుడు ఫోన్ చేస్తే మాకు అందుబాటులో ఉంటాడు. ఏది కావాలంటే అది. ప్రోడక్ట్ క్వాలిటీ ఉండటం కాదు గొప్పతనం. మా కంపెనీలో ఎంప్లాయీ రైతుకి అందుబాటులో ఉంటాడు, అది గొప్పతనం.
ప్రొడక్ట్ క్వాలిటీ ఉంటుంది. ఎవరు పిలిచినా ఆ క్వాలిటీ ప్రొడక్ట్ రైతు దగ్గరగా తీసుకెళ్తా ఉంటాం. ఎవరు పిలిచినా ఈ రోజు కుదరపోయినా రేపు మార్నింగ్ అయినా వచ్చి దృష్టిలో పెట్టుకొని కలిసి వచ్చి అభిప్రాయంగా వస్తాడు. వచ్చి మీకు ఏం ఉన్న సమస్యకి ఏం మందాడాలో చెప్తా ఉంటాడు. రైట్, థ్యాంక్ యూ.